నమస్కారం. వార్తలకు స్వాగతం. మామునూరు మండల సాధన ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ముగింపు పలికింది. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. మామునూరును నూతన మండల రెవెన్యూ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ స్థానికులు మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం ముగిసింది. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. మండల సాధన కోసం గతంలో కమిటీ సభ్యులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే కలిసినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మండల సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును శాల్వతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 48 గంటల పాటు దీక్షలో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే శాల్వాతో సత్కరించి అభినందించారు. చాలా సంతోషం. ఈ సంకల్పం రావడం ఎవరికి వచ్చిందో కానీ చాలా గొప్ప సంకల్పం. మరి మామూలులో ఇన్ని రోజులు మనం ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి రాజకీయ పరిమాణాలతోనా లేకుంటే ఇంకా మనలో ఉన్న ఐక్యతనా లేక అనైక్యతనా తెలియదు. కానీ ఈరోజు చాలా ఒక మంచి ఆలోచనతో మీరు నిరాహార దీక్ష భూని ముందుకెళ్తున్నారు. మరి తప్పనిసరిగా నిర్లక్ష్యానికి గురైన మామూలు గ్రామాన్ని అసలు ఎవరు కూడా దృష్టి సారించలేదు నాకు తెలిసి. మరి పెద్ద రవీందర్ రెడ్డి అన్న కూడా ఇక్కడ A1 కాంట్రాక్టర్ వారు కూడా ఈ ఆలోచన వచ్చిందో లేదో కానీ ఈరోజు ఇంత పెద్ద సంకల్పంతో అందరు కూర్చున్నారు. మా విక్టర్ కూడా అన్న నువ్వు తప్పనిసరి రావాలి ఇక్కడికి అని మా మాజీ జెడ్పీటీసీ గారు సోదరులు నరేందర్ అన్న అందరు కూడా ముందుకు తీసుకురావడం. ఇక విజయ్ అయితే నన్ను రోజు ఫోన్ చేసి ఏ రోజైనా కూడా విసుకోకుండా ఫోన్ చేసి మాట్లాడడం. నేను కూడా ఎంత బిజీ ఉన్నా కూడా విజయ్ ఫోన్ వచ్చిందంటే తప్పనిసరిగా అటెండ్ అయ్యి దీనికి ఏ విధంగా పరిష్కారాన్ని తీసుకుపోవాలి అనే విధంగా ఉన్నాం. తప్పనిసరిగా మొన్న పొంగులేటి శ్రీనన్న మన యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ మరి రెవెన్యూ శాఖ వారి చేతిలో ఉంది. అసలు ఇది ఈ ఆలోచన ముందు మొన్న కొన్ని కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి.